ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత మురళి. డేట్ 15 జూన్ 2025. రివైజ్ కోర్స్ డేట్ 30/11/2005. బాప్దాత చెప్తున్నారు, సమయం యొక్క సమీపత అనుసారంగా స్వయాన్ని హద్దు బంధనాల నుండి ముక్తులుగా చేసుకుని సంపన్నంగా మరియు సమానంగా అవ్వండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న సంపూర్ణ సమాన పిల్లలను చూస్తున్నారు. సమాన పిల్లలే తండ్రి హృదయంలో ఇమిడి ఉన్నారు. సమాన పిల్లల విశేషత, వారు సదా నిర్విఘ్నంగా, నిర్వికల్పంగా, నిర్మాణంగా మరియు నిర్మలంగా ఉంటారు. ఇలాంటి ఆత్మలు సదా స్వతంత్రంగా ఉంటారు. ఏ ప్రకారమైన హద్దు బంధనాలలో బంధింపబడి ఉండరు. ఇలాంటి బేహద్ స్వతంత్ర ఆత్మగా అయ్యానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అన్నిటికంటే మొదట స్వతంత్రత దేహభావం నుండి స్వతంత్రత. ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహాన్ని ఆధారంగా తీసుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహం నుండి అతీతంగా అయిపోవాలి. దేహ ఆకర్షణలోకి రాకూడదు. రెండవ విషయం, స్వతంత్ర ఆత్మ ఏ విధమైన పాత స్వభావ సంస్కారాల బంధనాల్లో బంధించబడదు. పాత స్వభావ సంస్కారాల నుండి ముక్తంగా ఉంటుంది. అంతేకాక దీనితో పాటు ఏ దేహదారి ఆత్మ యొక్క సంబంధ సంపర్కానికి ఆకర్షితం అవ్వదు. సంబంధ సంపర్కంలోకి వస్తూ అతీతంగా మరియు ప్రియంగా ఉంటుంది. కనుక ఏదైనా చిన్న కర్మేంద్రియం కూడా తన బంధనంలో బంధించటం లేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోండి. మీ స్వమానాన్ని గుర్తు చేసుకోండి. మాస్టర్ సర్వశక్తివంతులు, త్రికాలదర్శులు, త్రినేత్రులు, స్వదర్శన చక్రధారులు. ఈ స్వమానం ఆధారంగా సర్వశక్తివంతుని పిల్లలు ఏదైనా కర్మేంద్రియం ఆకర్షితం చేయగలదా? ఎందుకంటే సమయం యొక్క సమీపతను చూస్తూ స్వయాన్ని చూసుకోండి. సెకండ్లో సర్వబంధనాల నుండి ముక్తంగా అవ్వగలనా? ఏదైనా అలాంటి బంధనం ఉండిపోలేదు కదా. ఎందుకంటే అంతిమ పేపర్లో నెంబర్ 1గా అయ్యేందుకు ప్రత్యక్ష ప్రమాణం సెకండ్లో ఎక్కడ ఎలా మనసు బుద్ధిని స్థిరం చేయాలనుకుంటారో అక్కడ సెకండ్లో స్థితమైపోవాలి. అలచడ్లోకి రాకూడదు. ఎలాగైతే స్థూల శరీరం ద్వారా ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళగలరు కదా, అదేవిధంగా బుద్ధి ద్వారా ఏ స్థితిలో స్థితమవ్వాలనుకుంటే ఆ స్థితిలో స్థితమైపోగలరా? సైన్స్ వారు తయారు చేసిన లైట్ హౌస్, మైట్ హౌస్ ద్వారా సెకండ్లో స్విచ్ ఆన్ చేస్తూనే లైట్ హౌస్ నలువైపులా లైట్ ఇవ్వటం ప్రారంభిస్తుంది, మైట్ ఇవ్వటం ప్రారంభిస్తుంది. అదేవిధంగా మీరు స్మృతి యొక్క సంకల్పం అనే స్విచ్ను ఆన్ చేస్తూనే లైట్ హౌస్, మైట్ హౌస్గా అయి ఆత్మలకు లైట్, మైట్ ఇవ్వగలరా? ఒక్క సెకండ్లో అశరీరిగా అయిపోండి అని ఆర్డర్ లభిస్తూనే అశరీరిగా అయిపోతారు కదా, లేక యుద్ధం చేయాల్సి వస్తుందా? చాలా కాలం యొక్క ఈ అభ్యాసమే చివర్లో సహయోగం చేస్తుంది. చాలా కాలపు అభ్యాసం లేకుంటే ఆ సమయంలో అశరీరిగా అయ్యేందుకు శ్రమ చేయాల్సి వస్తుంది. కనుక పూర్తి రోజంతట్లో కర్మ చేస్తూ మాటిమాటికి ఈ అభ్యాసం చేస్తూ ఉండండి అని బాప్దాదా డైరెక్షన్ ఇస్తున్నారు. దీనికోసం మనసు యొక్క కంట్రోలింగ్ పవర్ అవసరం. ఒకవేళ మనస్సు నియంత్రణలోకి వచ్చేస్తే ఏ కర్మేంద్రియము వశీభూతం చేసుకోలేదు. ఇప్పుడు సర్వాత్మలకు మీ ద్వారా శక్తి యొక్క వరదానం కావాలి. మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలైన మీ పట్ల ఆత్మలకు ఇదే శుభ కోరిక ఉంది. శ్రమ లేకుండా వరదానం ద్వారా, దృష్టి ద్వారా, వైబ్రేషన్ల ద్వారా మమ్మల్ని ముక్తులుగా చేయాలి. ఇప్పుడు శ్రమ చేసి అందరూ అలసిపోయారు. మీరందరూ కూడా శ్రమ నుండి ముక్తులుగా అయిపోయారు కదా, లేక ఇప్పుడు కూడా శ్రమ చేయాల్సి వస్తుందా? శ్రమ నుండి ముక్తంగా అయ్యేందుకు సహజ సాధనం మనసు నుండి తండ్రికి
అతి స్నేహీయులుగా అవ్వటమని ఇంతకుముందు కూడా వినిపించాం. బ్రాహ్మణాత్మలైన మీరు జన్మ తీసుకుంటూనే చేసిన ప్రతిజ్ఞ గుర్తుందా? ఎప్పుడైతే తండ్రి తన వారిగా చేసుకున్నారో, బ్రాహ్మణ జీవితాన్ని ఇచ్చారో, అప్పుడు బ్రాహ్మణ జీవితంలో మీరందరూ ఏ ప్రతిజ్ఞ చేశారు? ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు. ప్రతిజ్ఞ గుర్తుందా? గుర్తుంటే తల ఊపండి. మంచిది. చేతులు ఊపుతున్నారు. పక్కాగా గుర్తుందా లేక అప్పుడప్పుడు మర్చిపోతారా? చూడండి, 63 జన్మలు మర్చిపోయేవారిగా అయ్యారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మ స్మృతి స్వరూపులుగా అయ్యారు. కనుక బాల్యంలో చేసిన ప్రతిజ్ఞ గుర్తుందా అని తండ్రి పిల్లలను అడుగుతున్నారు. బాబా ఎంత సహజంగా చేశారు. ఒక్క తండ్రిలోనే ప్రపంచం ఉంది. ఒక్క తండ్రితో సర్వ సంబంధాలు ఉన్నాయి. ఒక్క తండ్రి ద్వారా సర్వప్రాప్తులు ఉన్నాయి. చదివించేవారు కూడా ఒక్కరే, మరియు పాలన చేసేవారు కూడా ఒక్కరే, అన్నిట్లో ఒక్కరే. ఈశ్వర్య పరివారం కూడా ఉంది, కానీ పరివారం కూడా ఒక్క తండ్రిదే. వేరువేరు తండ్రుల పరివారం లేదు, ఒకే పరివారం ఉంది. పరివారంలో కూడా పరస్పరం ఆత్మిక స్నేహం ఉంది. కేవలం స్నేహం కాదు, ఆత్మిక స్నేహం ఉంది. మీరు జన్మతో చేసిన ప్రతిజ్ఞను బాప్దాదా స్మృతి ఇప్పిస్తున్నారు. ఏ ప్రతిజ్ఞ చేశారు? అందరూ చాలా ఉమంగ ఉత్సాహాలతో తండ్రి ఎదురుగా హృదయపూర్వకంగా అంతా మీదే, తనువు మనసు ధనం అన్నీ మీవే అని చెప్పారు. కనుక మీరు ఇచ్చేసిన వస్తువులను తండ్రి తిరిగి మీకు తాకట్టు రూపంలో కార్యంలో ఉపయోగించేందుకు ఇచ్చారు. మీరైతే తండ్రికి ఇచ్చేశారు కదా, లేక కొద్ది కొద్దిగా వాపస్ తీసేసుకుంటున్నారా? వాపస్ తీసుకుంటే తాకట్లో ద్రోహం చేసినట్లు అవుతుంది. కొంతమంది పిల్లలు ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు నా మనసు అశాంతిగా ఉంది అని అంటారు. నా మనసు అనేది ఎక్కడి నుండి వచ్చింది? ఎప్పుడైతే నాది అనే దాన్ని నీది అని అర్పణ చేశారో అప్పుడిక నా మనసు ఎక్కడి నుండి వచ్చింది? మీరందరూ నయా పైసా లేని చక్రవర్తులుగా అయిపోయారు. ఇప్పుడు మీదంటూ ఏమీ లేదు, నయా పైసా లేదు, కానీ చక్రవర్తులుగా అయిపోయారు. ఎందుకు? తండ్రి ఖజానా ఏదైతే ఉందో అది మీ ఖజానాగా అయిపోయింది. కనుక చక్రవర్తులుగా అయిపోయారు కదా. పరమాత్మ ఖజానాయే పిల్లల ఖజానా. కనుక బాప్దాదా ప్రతిజ్ఞలను స్మృతి ఇప్పిస్తున్నారు. నీది అనే దానిలో నాది అని అనకండి. తండ్రి చెప్తున్నారు, తండ్రి మీ అందరినీ పరమాత్మ ఖజానాలతో సంపన్నంగా చేశారు. మీ బాధ్యతను తండ్రి తీసుకున్నారు. తండ్రి మీకు ఏమని చెప్పారు? మీరు నన్ను స్మృతి చేసినట్లయితే సర్వప్రాప్తులకు అధికారులుగా అయిపోతారు. కేవలం స్మృతి చేయండి. అప్పుడు మీరు బాబా మేము మీ వారము, మీరు మావారు అని అన్నారు. ఇదే ప్రతిజ్ఞ చేశారు కదా. తండ్రి చెప్తున్నారు, ఖజానాలను సదా స్వయం పట్ల మరియు సర్వుల పట్ల కార్యంలో ఉపయోగించండి. ఎంతగా కార్యంలో ఉపయోగిస్తారో అంతగా ఖజానా పెరుగుతూ ఉంటుంది. సర్వశక్తుల ఖజానాను కార్యంలో ఉపయోగించండి. నేను సర్వశక్తివంతుణ్ణు అనే జ్ఞానాన్ని కేవలం బుద్ధిలో ఉంచుకోకండి, కానీ సర్వశక్తులను సమయ ప్రమాణంగా కార్యంలో ఉపయోగించండి మరియు సేవలో ఉపయోగించండి. బాప్దాదా మెజారిటీ పిల్లల లెక్కాచారం చూశారు. ఒకవేళ 2 శక్తులు సదా స్మృతిలో ఉంటే మరియు సమయానికి కార్యంలో ఉపయోగిస్తే సదా నిర్విఘ్నంగా ఉంటారు. అప్పుడు మీ ముందుకు వచ్చేందుకు విఘ్నానికి శక్తి ఉండదు. ఇది తండ్రి ఇస్తున్న గ్యారంటీ. సర్వశక్తులు ఉండాల్సిందే, కానీ సహన శక్తి మరియు అనుభూతి చేసే శక్తుల గురించి చూశారు. రియలైజ్ కూడా చేసుకుంటున్నారు, కానీ దాన్ని ప్రాక్టికల్ స్వరూపంలోకి తీసుకురావటంలో అటెన్షన్ తక్కువగా ఉంది. కనుక ఏ సమయంలో రియలైజ్ చేస్తారో ఆ సమయంలో మీ నడవడిక మరియు ముఖం మారిపోతుంది. రియలైజ్ చేసుకున్నాము అని చాలా మంచి ఉమంగ ఉత్సాహాల్లోకి వచ్చేస్తారు, కానీ
తర్వాత ఏమవుతుంది? అందరూ అన్వీలే కదా. తర్వాత ఏమవుతుంది? దాన్ని ప్రతి సమయం స్వరూపంలోకి తీసుకురావటంలో లోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్వరూపంగా అవ్వాలి. కేవలం బుద్ధి ద్వారా తెలుసుకోవటం వేరే విషయం, కానీ దాన్ని స్వరూపంలోకి తీసుకొచ్చే అవసరం ఉంది. అప్పుడప్పుడు బాప్దాదా కొంతమంది పిల్లలపై దయ కూడా వస్తుంది. పిల్లలు శ్రమ చేయలేరు కనుక పిల్లల బదులు నేనే చేస్తాను అని తండ్రి భావిస్తారు. కానీ ఎవరు చేస్తారో వారే పొందుతారు అనే రహస్యం డ్రామాలో ఉంది. కనుక బాప్దాదా సహయోగమైతే తప్పకుండా ఇస్తారు, కానీ పిల్లలే చేయాల్సి వస్తుంది. పిల్లలు చాలా మంచి మంచి సంకల్పాలు చేయటాన్ని బాప్దాదా చూశారు. అమృత వేళ బాప్దాదా వద్దకు మంచి మంచి సంకల్పాల మాలలు చాలా చాలా వస్తున్నాయి. ఇది చేస్తాము, ఇది చేస్తాము, ఇది చేస్తాము అని సంకల్పం చేస్తారు. బాప్దాదా కూడా వాహ్ పిల్లలు వాహ్ అని సంతోషిస్తారు. అయితే చేయటంలో బలహీనంగా ఎందుకు అయిపోతున్నారు? దీనికి కారణం ఏమంటే బ్రాహ్మణ పరివారంలో సంఘటన యొక్క వాయుమండలం. అక్కడక్కడ వాయుమండలము బలహీనంగా కూడా ఉంటుంది. దాని ప్రభావం త్వరగా పడుతుంది. తర్వాత వారి భాష ఎలా ఉంటుందో చెప్పమంటారా? భాష చాలా మధురంగా ఉంటుంది. ఇదైతే నడుస్తుంది, ఇదైతే జరుగుతుంది అని అంటారు. ఇలాంటి సమయంలో ఏ సంకల్పాలు చేయాలి? ఇది జరుగుతుంది, ఇది నడుస్తుంది అనే సంకల్పాలు సోమర్తనాన్ని తీసుకొస్తాయి. కనుక ఆ సమయంలో మీ భాషను పరివర్తన చేసుకోండి. ఆ సమయంలో తండ్రి యొక్క ఆజ్ఞ ఏమిటి? తండ్రికి ఏది ఇష్టము? తండ్రి ఏ విషయాన్ని ఇష్టపడతారు? తండ్రి ఇది చెప్తారా, ఇది చేశారా అని ఒకవేళ తండ్రి గుర్తుకొస్తే సోమరితనం సమాప్తమైపోయి ఉమంగ ఉత్సాహాలు వచ్చేస్తాయి. సోమరితనం కూడా చాలా ప్రకారాలుగా వస్తుంది. మీరు పరస్పరంలో క్లాస్ చేసుకుని లిస్ట్ తీయండి. ఒకటేమో సాధారణ సోమరితనం, మరొకటి రాయల్ సోమరితనం. సోమరితనం అనేది సంకల్పాలలో దృఢతను తీసుకురానివ్వదు. దృఢతయే సఫలతకు సాధనం. అందుకే సంకల్పం వరకే ఉండిపోతుంది, కానీ స్వరూపంలోకి రావటం లేదు. ఈరోజు ఏం విన్నారు? ప్రతిజ్ఞలను గుర్తు ఇప్పించాం కదా. ఎంత మంచి మంచి ప్రతిజ్ఞలు చేస్తారు అంటే ఆ ప్రతిజ్ఞలు విని బాప్దాదా సంతోషిస్తారు. కానీ ఎంతగా ప్రతిజ్ఞలు చేస్తారో అంతగా వాటి నుండి లాభాన్ని తీసుకోరు. బాబా మా నుండి ఏం కోరుకుంటున్నారు అని మీరు అడుగుతారు కదా. బాప్దాదా ఇదే కోరుకుంటున్నారు. సమయానికి ముందే అందరూ ఎవర్ రెడీగా అయిపోండి. సమయం మీకు మాస్టర్గా అవరాదు, మీరు సమయానికి మాస్టర్లు. కనుక సమయం కంటే ముందే సంపన్నంగా అయి విశ్వమనే స్టేజ్ పైన తండ్రితో పాటు పిల్లలైన మీరు కూడా ప్రత్యక్షం అవ్వాలని బాప్దాదా కోరుకుంటున్నారు. కొత్త కొత్త పిల్లలు ఎవరైతే కలుసుకునేందుకు వచ్చారో వారి చేతులెత్తండి. చేతులు పెద్దగా ఎత్తండి. మంచిది. బాప్దాదా కొత్త కొత్త పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. భగవంతుని పిల్లలు తమ భాగ్యాన్ని తీసుకునేందుకు వచ్చి చేరుకున్నారు. కనుక శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఇప్పుడు ఎవరైతే కొత్త పిల్లలు వచ్చారో వారిలో ఎవరు అద్భుతం చేసి చూపిస్తారో చూస్తాము. భలే వెనక వచ్చి ఉండవచ్చు, కానీ ముందుకు వెళ్ళి చూపించండి. బాప్దాదా వద్దకు మీ రిజల్ట్ అంతా చేరుకుంటుంది. డబల్ విదేశీలతో బాప్దాదా మాట్లాడుతున్నారు. డబల్ విదేశీలు స్వయం పైన మరియు సేవ పైన అటెన్షన్ బాగా ఇస్తున్నారు. కానీ ఇందులో కేవలం ఒక్క మాటను కలుపుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. ఏదైతే పరివర్తన యొక్క సంకల్పాన్ని తీసుకుంటారో దాన్ని మంచి ఉమ్మంగ ఉత్సాహాలతో ధైర్యంతో తీసుకుంటారు. కానీ కేవలం చేయాల్సిందే, మారాల్సిందే అనే దానికి అండర్లైన్ చేసుకోండి. నేను మారి విశ్వాన్ని మార్చాలి. ఈ దృఢత అనే అండర్లైన్ను మాటిమాటికి చేసుకుంటూ ఉండండి. ఇకపోతే బాప్దాదా సంతోషిస్తున్నారు, వృద్ధి కూడా చేస్తున్నారు. అంతేకాక సేవ మరియు స్వయంపై అటెన్షన్ కూడా ఉంది. కానీ టెన్షన్ పూర్తిగా పోలేదు, అటెన్షన్ ఉంది.
కానీ మధ్య మధ్యలో కొద్దిగా టెన్షన్ కూడా ఉంది. దీన్ని సమాప్తం చేయాల్సిందే. ఇకపోతే ధైర్యం బాగుంది. దీని కొరకు శుభాకాంక్షలు. తండ్రి సహితంగా ఇక్కడ కూర్చున్న వారందరూ మీ ధైర్యానికి శుభాకాంక్షలు ఇస్తున్నారు. చప్పట్లు కొట్టండి. మీరైతే ఇక్కడ కూర్చుని ఉన్నారు, కానీ బాప్దాదాకు దూరంగా కూర్చుని ఉన్న చాలామంది పిల్లలు ప్రియస్మృతులు కూడా లభించాయి. బాప్దాదా పిల్లలు ఒక్కొక్కరిని నయనాలలో ఇముడ్చుకొని చాలా హృదయపూర్వక ఆశీర్వాదాలను ఇస్తున్నారు. భారతదేశం నుండి, విదేశం నుండి చాలామంది పిల్లల ప్రియస్మృతులు వస్తున్నాయి. ఉత్తరాలు వస్తాయి, ఈమెయిల్స్ వస్తాయి. అన్నీ బాబా వద్దకు చేరుకున్నాయి. మంచిది. బాప్దాదా ఒక్క సెకండ్లో అశరీరీ భవ యొక్క డ్రిల్ను చూడాలని అనుకుంటున్నారు. ఒకవేళ చివర్లో పాస్ అవ్వాలి అంటే ఈ డ్రిల్ చాలా అవసరం. కనుక ఇప్పుడు ఇంత పెద్ద సంఘటనలో కూర్చుని ఒక్క సెకండ్లో దేహభావం నుండి అతీతమైన స్థితిలో స్థితమైపోండి. ఏ ఆకర్షణ ఆకర్షించరాదు. బాబా డ్రిల్ చేయించారు. అచ్చా, బాప్దాదా అందరికీ యాద్ ప్యార్ తెలుపుతున్నారు. నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థి పిల్లలకు, సదా స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తన యొక్క సేవలో తత్పరులై ఉండే విశేషమైన ఆత్మలకు, సదా బ్రహ్మాబాబా సమానం కర్మయోగి ఆత్మలకు, కర్మల మరియు కర్మేంద్రియాల ఆకర్షణ నుండి ముక్తంగా ఉండే ఆత్మలకు, సదా దృఢతను ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మలో స్వరూపంలోకి తీసుకొచ్చే తండ్రి సమీప మరియు సమాన పిల్లలకు బాప్దాదా యొక్క హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు హృదయపూర్వక ప్రియస్మృతులు స్వీకరించండి మరియు నమస్తే. బాప్దాదాకు పిల్లలందరి తరపు నుండి హృదయపూర్వక ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ఆరోగ్యంగా అయిపోయారు. ఇప్పుడు అనారోగ్యం పోయింది. జబ్బులు మహారథుల నుండి వీడ్కోలు తీసుకునేందుకు వస్తాయి. లోపలే కర్మాతీతంగా అయ్యేందుకు రిహార్సల్ చేస్తున్నారు. దాది నిశ్చంత చక్రవర్తి అని జానకి దాది చెప్తున్నారు. మీకేమైనా చింత ఉందా? మీరు కూడా నిశ్చంతులు. ఇరువురు పాత్రను మంచిగా అభినయిస్తున్నారు. అన్నిటికంటే గొప్ప బాధ్యత యొక్క కిరీటాన్ని ధరించేందుకు నిమిత్తంగా అయితే అయ్యారు కదా. మీరందరూ సాతీలు. మిమ్మల్ని చూసి ఉమంగ ఉత్సాహాల్లోకి వస్తారు కదా. ఇప్పుడు కొత్తగా ఏం చేయాలి? బాబాయే కొంత ప్రేరణ ఇవ్వాలి అని దాది అంటున్నారు. బాప్దాదా ఇంతకుముందు వినిపించారు. ప్రతి వర్గం యొక్క పుష్పగుచ్చాన్ని తయారు చేయాలి. వారు మైక్గా కూడా ఉండాలి, మైట్గా కూడా ఉండాలి. కేవలం మైక్ మరియు సంపర్కం వారు కాదు, సంబంధంలో కూడా సమీపంగా ఉండాలి. ఇలాంటి పుష్పగుచ్చాన్ని తయారు చేయండి. తర్వాత ఆ గ్రూప్ సేవ చేసేందుకు నిమిత్తంగా అవుతుంది. వారు మైక్గా అవుతారు మరియు మీరు మైట్గా అవుతారు. వారు ఆంతరికం నుండి బాబా అని వచ్చినప్పుడే ప్రభావం పడుతుంది. వారిని సంబంధంలోకి సమీపంగా తీసుకురండి. అప్పుడప్పుడు సంబంధంలోకి వస్తారు కనుక కొద్దిగా నష తగ్గిపోతుంది. ఎక్కడ సంబంధ సంపర్కంలోకి వచ్చినా అక్కడ మీతో సంబంధం మరియు సంపర్కం ఉన్నట్లయితే సరైపోతారు. అచ్చా, ఈరోజు వరదానము. సదా శ్రేష్టము మరియు కొత్త ప్రకారాల సేవ ద్వారా వృద్ధి చేసే సహజ సేవాదారీ భవ. సంకల్పాల ద్వారా ఈశ్వర్య సేవ చేయటం కూడా సేవ యొక్క శ్రేష్టమైన మరియు కొత్త పద్ధతి. ఎలాగైతే వజ్రాల వ్యాపారి ప్రతిరోజు ఉదయం తన ప్రతి రత్నాన్ని స్వచ్ఛంగా ఉందా, మెరుపు సరిగ్గా ఉందా, సరైన స్థానంలో ఉందా అని చెక్ చేస్తాడో,
అలా ప్రతిరోజు అమృత్ వేళ మీ సంపర్కంలోకి రాబోయే ఆత్మలపై సంకల్పాల ద్వారా దృష్టి సారించండి. ఎంతగా మీరు వారిని సంకల్పాల ద్వారా గుర్తు చేసుకుంటారో అంతగా ఆ సంకల్పాలు వారికి చేరుకుంటాయి. ఈ విధంగా సేవ యొక్క కొత్త పద్ధతులను ఆచరిస్తూ వృద్ధిని చేస్తూ వెళ్ళండి. మీ సహజయోగం యొక్క సూక్ష్మ శక్తి ఆత్మలను మీ వైపుకు స్వతహాగానే ఆకర్షిస్తుంది. స్లోగన్: సాకులు చెప్పటాన్ని మర్జీ చేసి బేహద్ వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేసుకోండి. అవ్యక్త సూచన: ఆత్మీక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖులుగా అవ్వండి. జ్ఞానం యొక్క మననంతో పాటు శుభభావన యొక్క సంకల్పాలు సకాశిచ్చే అభ్యాసం, మనసా మౌనం లేక మధ్య మధ్యలో ట్రాఫిక్ కంట్రోల్ యొక్క అభ్యాసాన్ని రోజులో ఫిక్స్ చేసుకోండి. అంతర్ముఖత అనే గదిలో కూర్చుని ఎంతగా రీసెర్చ్ చేస్తారో అంతగా మంచి టచింగ్ అవుతుంది. అంతేకాక ఆ టచింగ్ ద్వారా అనేక మంది ఆత్మలకు లాభం కలుగుతుంది. అచ్చా, ఓం శాంతి.